అందరికీ నమస్కారం అండి. వరాహము, సింహము మనిషి రూపంలో వెలసిన సింహాచలం ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహావిష్ణువు వరాహము, సింహము, మనిషి 3 రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్టు వెలిసిన ఒకే ఒక ప్రాంతము సింహాచలము. ఇలా ఒకే విగ్రహంలో 3 రూపాలు ఉండటము ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. ఈ 3 రూపాలను చూడాలంటే మనము 364 రోజులు ఎదురు చూడాలి. కేవలము వైశాఖ మాసము శుద్ధ తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనం చూడ్డానికి వీలవుతుంది. రామానుజాచార్యుల వారు ఈ ఆలయంలో శైవగమన పద్ధతిని వైష్ణవ సంప్రదాయంలోనికి మార్చారని మనకు తెలుస్తుంది. ఆలయ ప్రధాన ద్వారము పడమర వైపుకు ఉండటము ఈ ఆలయం యొక్క విశేషము. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలతో సహా ఎంతోమంది రాజులు సందర్శించి అభివృద్ధి చేయటం జరిగింది. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానము సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్న స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తుంటారు. ఈ ఆలయము సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతం పైన ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో తిరుపతి తర్వాత ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయము ఈ సింహాచలము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయమంతా ఈ విగ్రహము చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అంటారు. ప్రతి సంవత్సరము వైశాఖ మాస శుద్ధ తదియ రోజు అంటే మే నెలలో ఈ రోజు వస్తుంది. పురాణాల ప్రకారము ఈ సింహాచలము చాలా పురాతనమైనదిగా చెప్పబడుతుంది. సింహాచలము అంటే సింహం యొక్క పర్వతము అని అర్థము. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంగా వెలిశాడు. స్వామివారి దర్శనం కోసము ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. పురాణ ఇతిహాసం ప్రకారము రాక్షసరాజైన హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిన కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు. చివరికి చంపటానికి కూడా ప్రయత్నిస్తాడు. ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు. చివరకు విసిగిపోయిన హిరణ్యకశిపుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెప్తున్నావు కాబట్టి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొడతాడు. ఆ సమయంలో విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. స్థల పురాణం ప్రకారము ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదట వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురారువుడు అనే రాజు విమానం మీద వెళ్తున్నప్పుడు ఈ స్థలానికి ఉన్న ప్రభావం వల్ల పురూరవుడి విమానము కిందికి దిగబడుతుంది. అప్పుడు అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపిస్తాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్తుంది. ఆకాశవాణి పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ సంప్రదాయము ఇప్పటికీ కూడా పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చటానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహము, మనిషి, సింహము రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపము త్రిభంగ ముద్రలో ఉంటుంది. వరాహము తల, సింహము తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు. గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు దర్శించుకొని స్వామివారి కోసము శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో గ్రామాలు ఏర్పాటు చేశాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చలహారము ఆలయంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు విజయధ్వజము శిలాశాసనము కూడా ఇక్కడ ఉన్నాయి. సింహాచల దేవాలయము మిగిలిన దేవాలయాల మాదిరి కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పు ముఖద్వారము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారము విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు. అందువల్ల ఏదైనా ఒక పని ప్రారంభించటానికి ముందు స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతుందని నమ్ముతారు. కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయం గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది.
ఈ స్తంభము సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. సంతానం లేనివారు ఈ స్తంభాన్ని గనక కౌగిలించుకున్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకము. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లించేవారు. అందువల్లనే దీనిని కప్పపు స్తంభం అనేవారు. క్రమంగా అది కప్ప స్తంభం అయింది. సింహాచల కొండల మధ్య దేవుని గుడి ఉంది. కొండలపైన సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. గంగాధర, ఆకాశధార, చక్రధార, మాధవధార మొదలైనవి. ఈ ధారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలో ఉన్న గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణం జరిగిన తర్వాత ఈ ఘట్టంలో స్నానం చేస్తారు. ఈ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే భైరవవాక కనిపిస్తుంది. అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంటుంది. అయితే ఈ విగ్రహము ఎలాంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13, 16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతము భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకుని వచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు రాత్రి సింహగిరి మెట్ల దగ్గర నుంచి ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవం చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలిపాపంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. స్వామివారి నిత్య కళ్యాణము ప్రతిరోజు జరుగుతుంది. టికెట్టు 1000 రూపాయలు. ప్రతిరోజు జరిగే సేవలో స్వామివారి పట్టు శేషవస్త్రము, చీర, రవిక, 80 గ్రాముల బరువుండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, 6గురికి ఉచిత దర్శనము, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. స్వర్ణ పుష్పార్చన టికెట్ ధర 1116. ప్రతి గురువారము ఉదయము 7 గంటల నుంచి గంట పాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవిక, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు. సింహాచల క్షేత్రం దర్శించుకోవాలనుకున్న వారికి నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలము 11 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోనూ, బస్ స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఈ సింహాచలం ఉంది. కొండపైకి చేరుకోవటానికి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. చందనోత్సవము, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి సందర్భంలో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుంటారు. గాలిగోపురం పక్కన లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి పరిసరంలో ఆండాల్ సన్నిధి, సింహవల్లి తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిపురాంతక దేవాలయము, శ్రీ సీతారామస్వామి ఆలయము మొదలైన అనేక దేవాలయాలు ఉన్నాయి. బొర్రా గుహలు అరకులోయ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలం వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.